హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ శాంకాన్ బ్లూటూత్ ప్యానల్ బోర్డ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అలాగే దీని కనెక్షన్లు చూసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ప్యానల్ బోర్డ్ ఫ్రెండ్స్. అలాగే మనకు దీంట్లో రిమోట్ కిట్ అనేది కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, రిమోట్ కిట్. అలాగే దీనికి సంబంధించిన పవర్ సప్లై కేబుల్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ యూఎస్బి అంటే పెన్ డ్రైవ్ ద్వారా మనం ఆడియో ఇన్పుట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి టీఎఫ్ అంటే మెమరీ కార్డ్ ఫ్రెండ్స్. అలాగే ఇది ఆక్స్, దీని నుంచి కూడా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోడ్, బ్లూటూత్లోకి ఆక్స్లోకి మారడానికి అది వచ్చేసి మోడ్ ఫ్రెండ్స్. అలాగే మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని కనెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అది ఇక్కడ 5 వోల్ట్ మనం అది ఇవ్వాలి ఫ్రెండ్స్. 5 వోల్ట్ ఇస్తే ఇది ప్యానల్ బోర్డ్ అనేది మనకు ఆన్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ వోల్ట్ ఇస్తే ఇది కాలిపోతుంది ఫ్రెండ్స్. ఈ 5 వోల్ట్, అలాగే మనం గ్రౌండ్, దీనికి పవర్ సప్లై మనం ఇస్తే ఇది ప్యానల్ బోర్డ్ ఆన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్, అలాగే గ్రౌండ్, అలాగే యాంటీనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యాంటీనా. అలాగే 3 పాయింట్స్ వచ్చి ఇదేమో 6, ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్రెండ్స్. అలాగే ఈ థర్డ్ పిన్ వచ్చి ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ ఫ్రెండ్స్. అలాగే దీని నుంచి మనం ఆడియో, దీని అవుట్పుట్ని తీసుకొని మనం ఏదైనా ఆడియో బోర్డుకి దీన్ని ఇన్పుట్ చేస్తే దీని ద్వారా మనకి సౌండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీని పవర్ సప్లై మనం ఎలా ఆన్ చేసుకోవాలని మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఆన్ చేసుకోవడానికి మనకి రెగ్యులేటింగ్ ఐసీ అనేది కావాలి ఫ్రెండ్స్. 7805 అనేది రెగ్యులేటింగ్ ఐసీ ఉంటుంది ఫ్రెండ్స్. మనం దానికి 12 వోల్ట్ ఇస్తే అది మనకి 5 వోల్ట్ అవుట్పుట్ ఇస్తాం ఫ్రెండ్స్. మనం రెగ్యులేటింగ్ ఐసీని చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెగ్యులేటింగ్ ఐసీ ఫ్రెండ్స్. ఇది నెంబర్ కనబడట్లేదు, 7805 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 7805 రెగ్యులేటింగ్ ఐసీ అంటే మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దీనికి ఫస్ట్ పిన్ వచ్చి ఫ్రెండ్స్, ఫస్ట్ పిన్ వచ్చి మనకి 12 వోల్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది మిడిల్ పిన్ వచ్చి గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 5 వోల్ట్ ఫ్రెండ్స్. మనకి దీనికి 12 వోల్ట్ అనేది ఇస్తే దీనికి అవుట్పుట్ 5 వోల్ట్ వస్తుంది. ఈ 5 వోల్ట్ తీసుకెళ్ళి మనం ప్యానల్ బోర్డు కనెక్ట్ చేస్తే ప్యానల్ బోర్డు అనేది ఫ్రెండ్స్ మనకు ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రెగ్యులేటింగ్ ఐసీ. మనం ఫస్ట్ పిన్కి వచ్చి ఫ్రెండ్స్ 12 వోల్ట్ అనేది నేను అడాప్టర్ ద్వారా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది 12 వోల్ట్. అలాగే మధ్య దానికి గ్రౌండ్, అలాగే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ 5 వోల్ట్. మనకి 12 వోల్ట్ అనేది ఇన్పుట్ ఇస్తే ఫ్రెండ్స్ మనకి 5 వోల్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ తీసుకెళ్ళి మనం ప్యానల్ బోర్డు అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, దీని జాక్ వచ్చి ఫ్రెండ్స్ ఇది నేను ప్లస్ మైనస్ కరెక్ట్గా చూసుకుని దీనికి అడాప్టర్ ద్వారా 12 వోల్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే ఇది గ్రౌండ్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5 వోల్ట్ ఫ్రెండ్స్. మనం దీనికి వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్రెండ్స్. అడాప్టర్ నుంచి వచ్చిన గ్రౌండ్కి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. రెగ్యులేటింగ్ ఐసీ ద్వారా ఇప్పుడు మనం సప్లై అనేది బోర్డుకి ఇద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బోర్డు అనేది మనకు ఆన్ అయింది. ఇది వచ్చేసి మోడ్ ఫ్రెండ్స్, బ్లూటూత్లో ఉంది ఫ్రెండ్స్. ఇది పవర్ సప్లై రెగ్యులేటింగ్ ఐసీ ద్వారా మనం పవర్ సప్లై అనేది బోర్డుకి ఇలా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే 5 వోల్ట్స్ బ్యాటరీ ద్వారా కూడా మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ ప్రాసెస్ అయితే మనం హోమ్ థియేటర్లో కానీ లేదంటే డెక్ కానీ లేదంటే దేనికైనా మనం యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రెగ్యులేటింగ్ ఐసీ వేసుకుంటే ఫ్రెండ్స్ మనకి పవర్ సప్లై దీని ద్వారా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అదే మనం బయట మామూలుగా 5 వోల్ట్స్ బ్యాటరీ నుంచి కూడా ఇవ్వచ్చు. మనకి హోమ్ థియేటర్లో కానీ ఏదైనా డెక్లు కానీ మనం బిగించాలంటే ఖచ్చితంగా ఈ రెగ్యులేటింగ్ ఐసీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. నేను 12 వోల్ట్ అనేది తీసేస్తాను ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, 12 వోల్ట్ తీసేస్తే పవర్ సప్లై ఆగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అనే
ఫ్రెండ్స్ అనేకమైన వీడియోలు మనం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మరెన్నో ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా 2.1 యాంప్లిఫైర్ మేకింగ్, అలాగే 5.1, అలాగే ట్రాక్టర్ డెక్స్ ఫ్రెండ్స్, అలాగే కార్ల డెక్లు ఇవన్నీ కూడా మేకింగ్ మనకి ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ 3440 మనం తక్కువ కాస్ట్లో 3440 యాంప్లిఫైర్ ఎలా తయారు చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియో మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను కొత్తగా పెట్టిన ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మీ ఫోన్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకు మనం అది ఆన్ చేసుకుని మనకి నేను ఏ వీడియో పెట్టినా మీకు వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి ఇంకా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా రిపేరింగ్ వీడియోస్, అలాగే స్పీకర్ రివైండింగ్ వీడియోస్, అలాగే మేకింగ్ వీడియోస్, అలాగే 2.1, 5.1 మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి ఫ్రెండ్స్. అబౌట్ సెక్షన్లో నేను రాసి ఉంచాను, మీరు చూసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి 3440 తక్కువ కాస్ట్లో 3440 ఐసీలతో బోర్డుతో మనం డెక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.